సార్, ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూమ్ లో పడక కుర్చీలో నిద్రపోతున్నారు. టికెట్ లేదు, బయటికి వెళ్లమంటే వెళ్లట్లేదు. స్టేషన్ వెయిటింగ్ రూమ్లను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ చేసింది. అది రాజమండ్రి స్టేషన్. సమయం తెల్లవారి 5 గంటలు. సరే, నేను వస్తా పదా అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్ కి వెళ్లాడు. అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు. ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు. ఆ ముసలాయన ఎవరో కాదు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రకాశం గారు చనిపోవడానికి ఏడాది ముందు జరిగిన సంఘటన ఇది. వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్కరించి, అయ్యా మీరా, నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని, మీ శిష్యుణ్ణి అని నమస్కారం చేశాట. ప్రకాశం గారు కళ్ళు తెరిచి, ఏరా భోంచేశావా అని అడిగట. పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్ కి అర్థం కాలేదు. తెల్లవారి 5 గంటలకు ఎవరైనా కాఫీ తాగావా అంటారు, లేకపోతే టిఫిన్ తిన్నావా అని అడుగుతారు. మరి పంతులు గారేంటి భోంచేశావా అని అడుగుతున్నారు? బహుశా వయసు మీద పట్టంతో ఏమడగాలో తెలియక ఇలా అడిగారేమో అనుకుని పంతులు గారితో, అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి 5 గంటలు, మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేశావా అని అడిగినట్టున్నారు అన్నాడు. దాంతో పంతులు గారు, ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? నేను నిన్నేమడిగాను? భోంచేశావా అని అడిగా. దానికి నువ్వేం చెప్పాలి? నేను భోంచేశాను, మీరు చేశారా అని కదా. స్టేషన్ మాస్టర్ కి విషయం అర్థమైంది. పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది. వెంటనే ఆయనకు కావలసిన పదార్థాలను వండటానికి ఇళ్ల దగ్గర మనుషులకు పురమాయించారు. ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్ లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు. ఇప్పుడు మీరెక్కడికెళ్లాలి పంతులు గారు అని ఓ పెద్ద మనిషి పంతులు గారిని అడిగాడు. విజయవాడ వెళ్తా అన్నారు పంతులు గారు. పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనమంతా తలా 2 రూపాయలు 5 రూపాయలు వేసుకుని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారు జోబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు. రైలు బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ల మీద పడి, పంతులు గారు మీరు రాజమండ్రి స్టేషన్ లో ఉన్నారని తెలిసి 10 మైళ్ల దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా. భార్య క్యాన్సర్ తో బాధపడుతుందయ్యా అంటూ పెద్దగా ఏడవడం మొదలెట్టాడు. పంతులు గారు వాణ్ణి లేపి, ఏరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? ఇదిగో ప్రస్తుతానికి ఈ 72 రూపాయలు ఉంచు అని జోబులో ఉన్న 72 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు. ఇదంతా చూసిన ఓ పెద్ద మనిషి, అయ్యా పంతులు గారు, మీ జోబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు. మీకంటూ కనీసం ఓ 10 రూపాయలన్నా ఉంచుకోవాలి కదండి. సరే ఎలాగలా విజయవాడ చేరుతారు. మళ్ళీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి. ఇంకొందరు పూనుకొని మిమ్మల్ని రైలెక్కించాలి. ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ కర్మ ఏంటి పంతులు గారు అంటూ బోరుని ఏడిస్తే పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి, ఏరా నాకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు, పాపం వీడికెవరున్నారా అని కళ్ళనీళ్ల పర్యంతం అయ్యారట. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయారు పంతులు గారు.